ప్రేమ కలిగినటువంటి మీ నన్ను ఆహ్వానించినందుకు పాస్టర్ గారికి అలాగే పాస్టర్ గారికి నేను ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు రాత్రి మనము విన్నటువంటి టెస్టిమోనియల్స్, అలాగే ఆ టెస్టిమోనియల్స్తో పాటు మీరు హృదయంలో ఉన్నటువంటి కొన్ని స్ట్రగుల్స్, కొన్ని బాధలు, దేవుడు మీకు ఇచ్చినటువంటి కొన్ని ఆశీర్వాదాలు, దేవుడు మీ పట్ల చేసినటువంటి మేలులు కూడా చెప్పారు. ఆ మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని గడిచిపోయిన కాలానికి వీడ్కోలు పలుకుతూ రానున్న శుభకరమైన కాలానికి లేకపోతే సమయానికి ఆహ్వానం పలికే ఒక మంచి ఘడియలో మనం ఉన్నాం. ఈ ఒక్క గంట మనం గడిచిపోయినటువంటి దానిని రిఫ్లెక్ట్ చేసుకుంటూ రాబోయేటటువంటి మేలులను మనం ధ్యానించాలి, వాటి కోసం ఆశగా ఎదురు చూడాలి, ప్రభువు పట్ల నమ్మకం కలిగి ఈ క్రొత్త సంవత్సరంలో అడుగెట్టాలి అన్నటువంటి ఆలోచనలో మనం ఉన్నాం. దానికి కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేస్తాను. ప్రభువు చేసినటువంటి నూతన కార్యములను ఈరోజు మనం ఎన్నుకున్నటువంటి స్క్రిప్చర్స్ రెవల్యూషన్ చాప్టర్ 21 అండ్ ఐజాయా, ఈ రెండిటి నుంచి కూడా బేసిక్గా ఐజాయా యొక్క మాటలనే తీసుకుని యోహాను రెవల్యూషన్ లో కోట్ చేస్తూ రాసినటువంటి మాటలను నేను మీ ముందు ఉంచాను స్క్రిప్చర్ రీడింగ్ రూపంలో. దాని యొక్క విశ్లేషణ కాకపోయినప్పటికీ దాన్ని ఈ రోజు ఇప్పుడున్నటువంటి మన కాంటెక్స్ట్ లో మనం ఎలా అర్థం చేసుకోగలం అన్న ఒక సాధారణమైనటువంటి చర్చ రూపంలో మీ ముందు చేసే ప్రయత్నం నేను చేస్తాను. అయితే రేపు దీనికి కొనసాగింపుగా ఈ క్రొత్త కార్యము, ఈ నూతన కార్యము ప్రభు మన హృదయాలలో, మన జీవితాల్లో, మన కుటుంబంలో, అలాగే ఈ సమాజంలో, తదితర అన్ని రంగాలలో ఆయన ఏ విధంగా ఈ ప్రపంచాన్ని నూతన పరుస్తున్నారు అన్న విషయాన్ని మనం చూద్దాం. ఇకపోతే ఒకసారి గనక ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం చూస్తే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడను. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచూ తన సంచార మార్గమును తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారువచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోతాయి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతోంది. మనుష్యులు దాన్ని విచారింపలేరు, వివరింపలేరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకుండా ఉంది, వినుట చేత చెవికి తృప్తి కలగటం లేదు. మునుపుండినదే ఇక ఉండబోచుంది, మునుపు జరిగిందే ఇక జరగబోతుంది. సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. ఇది నూతనమైనదని దేని గురించైనా ఒకడు చెప్పగలడా? అదియును మనకు ముందుండిన తరములో ఉండిందే. ఇది ప్రసంగి, లేకపోతే ది మోస్ట్ వైజ్ మ్యాన్ దట్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని పేరుగాంచినటువంటి సొలొమోను రాజు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటి ఎక్సర్ప్ట్. It says there is nothing that under the sun or on the face of the earth that happens for the first time or new. Everything that happened in the past, and everything that will happen has already occurred. గడిచిపోయినటువంటి మధుర క్షణాలు కొన్ని ఉంటాయి మీ జీవితంలో, అవి ఇంకొకరి జీవితంలో ఆల్రెడీ వచ్చినవే. గడిచిపోయినటువంటి చేదైన అనుభవాలు మీ జీవితంలో ఉంటాయి, అవి ఇంకొకరి జీవితంలో వచ్చినవే. You are not special in terms of neither happiness nor the sad moments that you went through. It is all part of life. ఈరోజు క్యాలెండర్ మారుతుందే కానీ మన పనిలో మార్పు ఉండదు. క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక అంకె మారుతుందే కానీ, అంటే అంకె మారుతుందే కానీ మన యాటిట్యూడ్లో మార్పు రానంత వరకు మార్పులు ఉండవు. సో we will reflect a little bit more on that. అయితే ఈ ప్రశ్న ఉదాహరణకు let me reflect it from my angle. In 2024లో నేను 20 సంవత్సరాలు పెంచినటువంటి నా తమ్ముడు నాతో 2003వ సంవత్సరం నాతో కలిశాడు. 2003వ సంవత్సరం when he was about 17 years old, he came to me. He was fatherless and motherless. He grew up in an orphanage and he came to me and I took him in to my home. I was not even married at that time. I raised him as my own brother, invested on him the rest of 20 years. 2024 March lo he committed suicide and he died. So December 25th and my birthday, which was yesterday, and today or the new year is a big struggle for me, because this year
I'm on an escape mode. I don't even want to celebrate anything. I flew from India, escaped from my family. నా కుటుంబాన్ని విడిచిపెట్టి అక్కడ ఉంటే అనేక మంది పిలుస్తారు, అనేక సంఘాల్లో మాట్లాడాలి, అనేక సంఘాల్లో పరిచర్య చేయాలి, శుభవార్త చెప్పాలి, ఆ శుభవార్తను సంతోషాన్ని పంచుకోవాలి. కానీ నేను పోగొట్టుకున్న నా తమ్ముడి యొక్క ఆ జ్ఞాపకాల వల్ల ఏం శుభం పలకాలి నేను అన్నటువంటి బాధతో నేను ఐ లెఫ్ట్ ఇండియా and I came here. కానీ while I was traveling in the flight, the Lord spoke to me. And he said, ఎక్కడికి పరిగెడతావు, ఎక్కడికని వెళ్తావు నువ్వు? దిస్ ఈస్ ద రియాలిటీ, యూ ఫేస్ ఇట్, దిస్ ఈస్ లైఫ్. అండ్ ఇది నేనొక్కడిని కాదు, మీ జీవితాల్లో మీరు పంచుకున్నటువంటి మీ అనుభవాలు మీకు మాత్రమే కాదు. లెట్ మీ గో బ్యాక్ ఎ లిటిల్ బిట్, ఫ్యూ థౌజండ్స్ ఇయర్స్ అగో, ఈవెన్ బిఫోర్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తుకు ముందు కూడా ఉన్నటువంటి ప్రవక్తలకు ఉన్నటువంటి అనుభవాలు, వారికి ఉన్నటువంటి ఈ స్నిగ్ధానుభవం, లేకపోతే వారికి ఉన్నటువంటి ఈ ఒంటరితనం, వారికి ఉన్నటువంటి ఏంటి ఈ డిస్పేర్ ఎందుకు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ప్రభువు ఏమిచ్చాడు, అది ఈరోజు ఈ నూతన సంవత్సరం మీకు మీ చెవులకు వినిపించే విధంగా చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మీరు ఇఫ్ యూ హ్యావ్ బైబిల్స్, టర్న్ విత్ మీ టు హబక్కుక్, ద బుక్ ఆఫ్ హబక్కుక్ చాప్టర్ 2, 2వ అధ్యాయం. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుతారు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణిస్తారు, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును కదా అన్నటువంటి ప్రశ్న. ఎందుకు అనంటే 14వ వచనం. దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్ అండ్ గివ్ యూ a piece of joy and a piece of confidence on God in whom you trust. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యము గూర్చిన జ్ఞానము చేత నిండి ఉంటుంది. దిస్ ఈస్ వాట్ గాడ్ హ్యాస్ డిసైడెడ్. Bible, the 66 books of the Bible is the story of his glory. ఇది దేవుని మహిమకు సంబంధించినటువంటి ఆయన మహిమాద్భుతములను ప్రచురిస్తూ దేవుడు ఆ మహిమలో మనిషికి పంచి ఇచ్చినటువంటి మహిమను గురించినటువంటి సంబంధాన్ని ప్రజలకు తెలియచేసేటటువంటి పుస్తకం. సో హబక్కుక్ లుక్స్ అట్ దిస్ ఉన్నాయి, కానీ అల్టిమేట్లీ జరిగేది ఏమిటి అని అంటే ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద గ్లోరీ దట్ గాడ్ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ టు దిస్ వరల్డ్, యూజింగ్ యూ అండ్ మీ, యూజింగ్ పీపుల్ లైక్ హబక్కుక్, అండ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ దట్ యూ అండ్ ఐ హ్యావ్, ఆన్సరింగ్ struggles that you and I have in this world. So when I relate it with people ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి నా సహోదరులు స్నేహితులతో కనుక నేను మాట్లాడుతున్నప్పుడు, నేను ఎక్కువగా క్యాంపసెస్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. యంగ్ పీపుల్, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఓపీటీ మీద ఉన్న వాళ్ళు, H1Bలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, వారికి ఉన్నటువంటి స్ట్రగుల్స్ ఏ విధంగా చూసినా కానీ ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అని అంటే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఆ నెక్స్ట్ స్టెప్ లో ఏం జరగబోతుంది, RFP పడుతుందా, లేకపోతే ఏమైనా క్వెరీ చేస్తాడా, లేకపోతే రిజెక్ట్ చేస్తాడా, డినై చేస్తాడా, will I be going back to India? It's all about struggle. Number 1, financial struggle. Number 2, emotional struggle. Number 3, ఆ ఎమోషనల్ స్ట్రగుల్ తో పాటు ఈ యంగ్ పీపుల్ దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ టు ఫైండ్ సమ్ సొలేస్, కొంచెం ఏదో ఆదరణ పొందడం కోసం ఉన్నటువంటి కనెక్షన్స్ లోనే ఏదో సంబంధాలలోనికి జారుకుంటారు. ఆ సంబంధాలలో వచ్చేటటువంటి మధురిమ కాస్త ముగిసిపోయిన తర్వాత కేవలము కట్టుత మిగులుతుంది, కేవలము చేదు మిగులుతుంది. ఆ చేదును తట్టుకోలేనటువంటి పరిస్థితి. So I spend a lot of time in campuses. I speak to young people and these are the struggles. ఆల్రెడీ H1Bలో ఉండి ముందుకెళ్ళి పని చేస్తున్న వాళ్ళ స్ట్రగుల్స్ సేమ్ ఇలాగే ఉంటాయి, ఒక్క స్టెప్ ఎక్కువ ఉంటాయి. అండ్ దట్ ఈస్, పిల్లలు వచ్చారు, పిల్లల రోగం, పిల్లల బాధ్యత, పిల్లలకు జలుబు చేస్తే హార్ట్ అటాక్ వచ్చినంత భయం. ఎందుకంటే ఒక్క చిన్న రోగం ఇట్ కెన్ టేక్ యూ బ్యాక్ వెర్ యూ యాక్చువల్లీ స్టార్టెడ్. పావర్టీ, బిలో పావర్టీ లైన్ వెళ్ళిపోతాను అన్నంత భయం. సో దిస్ కంట్రీ, నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు మనం ఫేస్ చేస్తున్నటువంటి ఆందోళనలు, ఈ మనిషి నిర్మించుకున్నటువంటి వ్యవస్థలలో ట్రస్ట్ ఉన్నంత వరకు, ద ట్రస్ట్ దట్ వీ హ్యావ్ కెప్ట్ ఆన్ ఎ డ్రీమ్ కాల్డ్ ద డ్రీమ్ ఆఫ్ అమెరికా ఆర్ ది అమెరికన్ డ్రీమ్, దట్ హెస్ బికమ్ గాస్పెల్ ఫర్ మెనీ. And that American dream is defeating the trust that we have in our God. Sometimes, not every time. ప్రవక్త యగు హబక్కూకునొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు,
Sounds like the same prayer that you have been praying in 2024. ఇంకెన్నాళ్ళు ఇది ఇలాగే ఉంటుందా? నా స్ట్రగుల్ ఇలాగే ఉంటుందా? నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది, అయినా కానీ ఆ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాడు ఆపి నన్ను పక్కకి తీసుకెళ్ళి అడుగుతాడేంటి? ఏంటి పరిస్థితి? బలాత్కారము జరుగుతున్నది, నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్యే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలాత్కారము అగుపడుచున్నది, జగడము కలహము రేగుచున్నది. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమైపోయింది, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయింది. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటున్నారు, న్యాయం చెడిపోతోంది. దీస్ ఆర్ ది కంప్లైంట్స్ దట్ వి ఆల్వేస్ విల్ హ్యావ్. ఆ రోజుల్లో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. వన్ సిస్టమ్ దట్ మ్యాన్ క్రియేటెడ్ కాల్డ్ ఇండియా ను విడిచిపెట్టి అనదర్ సిస్టమ్ దట్ మ్యాన్ క్రియేటెడ్ కాల్డ్ అమెరికాకు వచ్చాం, అంతే తేడా. ఇట్ ఈస్ అగైన్ ఎ సిస్టమ్ ఆర్ అ కింగ్డమ్ ఆఫ్ మెన్, ద ఫాలన్ మెన్, ద ఫాలన్ సొసైటీ అండ్ ద ఫాలన్నెస్ ఆఫ్ ద హ్యుమానిటీ. దేవుని యొక్క తీర్పు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సమాధానం ఇస్తూ. ఈయనేమంటున్నాడంటే, ఈయనకు ఇంకా అర్థం కాక ఒకసారి గోపురం ఎక్కి కూర్చున్నాడు. గోపురం అంటే ఏంటంటే, ఇఫ్ యూ కెన్ గో అవుట్ అండ్ లుక్ ఇన్ టు దట్ క్రాస్, అది గోపురం. ఆ గోపురం ఎక్కి దానికి మఠం ఎక్కించుకుని కూర్చున్నాడు. నువ్వు నాతో మాట్లాడాలి, ఇప్పుడు సమాధానం చెప్పు అని. అప్పుడు ప్రవక్త ప్రార్థన విన్నటువంటి యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావా? ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించావా? ఎవరిని? కల్దీయులను లేపుతున్నాడు ఆయన. వాళ్ళు రాబోతున్నారు. ఇంతకు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అని అంటే 2వ అధ్యాయం మొదలవుతుంది హబక్కూకు గ్రంథంలో. మొదటి వచనం, నా కావలి స్థలము మీద గోపురము మీద కనిపెట్టుకుని ఉంటూ ఉండగా యెహోవా నాకు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగుతుంది, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరుతుంది. ఆలస్యముగా వచ్చినా కానీ వస్తుంది, కానీ దాని కొరకు కనిపెట్టు. యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడు వారు అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. ద ఫోకస్ ఆఫ్ టునైట్స్ న్యూనెస్, ద ఫోకస్ ఆఫ్ టునైట్స్ గాడ్ డూయింగ్ ఎ న్యూ థింగ్ ఇన్ దిస్ వరల్డ్, గాడ్ డూయింగ్ ఎ న్యూ థింగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ద కంట్రీ దట్ ఐ బిలాంగ్ టు, అండ్ గాడ్ డూయింగ్ న్యూనెస్ in this family that you belong to or the society that you are living in is based on one thing. అదేమిటి అనంటే, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. And I have sensed it when you all shared your stories, when you all shared your testimonials. This is how God was faithful to me. Newness is a result of, or క్రొత్తదనము అన్నది విశ్వాస్యత యొక్క పరిణామం. Newness is a result of covenant faithful God. The covenant faithful God. 5వ వచనం, అతిశయం మనిషిలో. 6 నుంచి 8 వచనాలు దురాశ మనిషిలో. 8వ వచనం నరహత్య, బలాత్కారం. 9, 11 వచనాలు అన్యాయపు సంపాదన. 12, 14 వచనాలు హింసతో నిర్మాణం. The development which is a result of violence, development which is a result of oppressing others, whether a country oppresses others or a person oppresses others or a family oppressing others. Probably in 2024 you have witnessed all of that in your company. Maybe you have seen this discrimination. Maybe you have seen this snatching away the right that you had with you. Maybe in your company or at your workplace you have seen favoritism against you. And that's not new, my brother, my sister. It happened already. హబక్కూకు జీవితంలో జరిగింది. అది ఆయన రాసి చెప్తున్నాడు. And that is the reason God decided to do something. And what is that? తాగుడుతో వ్యభిచారం, విగ్రహారాధన. 18 నుంచి 19 వచనాలు, 20వ వచనం, ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ప్రవక్తకు ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ కు సమాధానంగా 14వ వచనం చెప్తున్నాడు. ఏమనంటే, ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే, దాట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్. I will make things new.
No matter what happens, no matter what the systems of men are, ultimately what is going to happen is, I will glorify myself in this world. ఎందుకలా అనంటే we will see it. అప్పుడు ప్రవక్త ఇవన్నీ చూసిన తర్వాత ఇంత జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయవా అని అడుగుతున్నటువంటి ప్రవక్త ఏం చెప్తున్నాడు అనంటే, ప్రవక్త హబక్కూకు చేసినటువంటి ప్రార్థన ఇప్పుడు 3వ అధ్యాయం చూడండి. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించు కానీ వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. దేవుడు తేమాలో నుండి బయలుదేరుతున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావము చేత నిండుచున్నది. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ న్యూ ఇన్ దిస్ వరల్డ్. హీ ఈస్ కమింగ్ డౌన్. మీరు ఇంతవరకు పాట పాడినట్లు ఆయన సన్నిధిలో ప్రభావం, ఆయన సన్నిధిలో షలోం, ఆయన సన్నిధిలో మానవుడు మళ్ళీ మానవుడవుతాడు. ఆయన సన్నిధిలో ఈ ప్రపంచములు మానవ వ్యవస్థలు మారబోతున్నాయి. దే ఆర్ గోయింగ్ టు బి న్యూ. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అణగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించటానికి నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తుని రక్షించటానికి బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానొక్కడు కూడా ఉండకుండా వాడి తల మెడను ఖండించి వాడిని నిర్మూలన చేస్తున్నావు. బీదలను రహస్యముగా మింగివేలనని ఉప్పొంగుచూ నన్ను పొడిచేయువాడు తుఫాను వలె వచ్చి యోధుల తలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. God is against or working against the systems of this world and making everything new. Systems of this world and making everything new. That is where 2025 should remind us. ఈ 2025లో కాలు పెట్టడానికి ముందుగా మీకున్నటువంటి ఛాలెంజెస్, మీరు ఇంతవరకు చూసినటువంటి గతించినటువంటి ఛాలెంజెస్, మీరు కార్చిన కన్నీరు, మీరు చూసిన జాబ్లెస్నెస్, మీరు అనుభవించిన ఫైనాన్షియల్ డిఫికల్టీ, మీరు మీ వర్క్ ప్లేస్లో చూసినటువంటి ఇన్ఈక్వాలిటీ, ఫేవరెటిజం, this is not going to be permanent. God is working out his plan. And what is that plan? Let's see it.